like, subscribe. స్నేహితులారా, మీకు తెలుసా భారతదేశంలో ఉన్న ఒక దేవాలయం విదేశీయులు నిర్మించినట్టే అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన నిర్మాణాల్లో ఒకటిగా చెప్పబడే ఈ దేవాలయం ఒకే ఒక్క నల్ల బసాల్ట్ రాయిలో నుంచి పైనుంచి కిందికి రివర్స్ ఇంజనీరింగ్ విధానంలో చెక్కి రూపొందించారు. దీని మొత్తం బరువు సుమారు 2,00,000 టన్నులు. కైలాస దేవాలయం ఈ నిర్మాణం ప్రపంచంలోని ఈజిప్ట్ పిరమిడ్స్ కంటే కూడా క్లిష్టమైనదని చాలామంది నిర్మాణ నిపుణులు చెప్తున్నారు. ఆధునిక యంత్రాలున్నా కూడా ఇలాంటి దేవాలయాన్ని నిర్మించడం చాలా కష్టమని శాస్త్రవేత్తల అభిప్రాయం. యూరప్లోని ప్రజలు లియోనార్డో ద వించీ గారి మొనాలిసా చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతే, మన మహారాష్ట్రలోని ఏలోరా గుహల్లో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచాన్ని మంత్రముగ్ధులం చేస్తోంది. స్థానిక కథల ప్రకారం ఇది 8వ శతాబ్దం సిఈలో రాష్ట్రమైన రాష్ట్రకూటరాజు కృష్ణ నిర్మించాడని చెబుతారు. కాని నిజానికి శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఈ ఆలయం ఎలా నిర్మించబడింది అన్న దానిపై ఇంకా స్పష్టతకు రాలేకపోయారు. చాలామంది దీనిని ఒక గొప్ప మిస్టరీగా చూస్తున్నారు. ఈ ఆలయం కోసం సుమారు 4,00,000 టన్నుల రాయిని తొలగించి దాని నుండే పైనుంచి కిందికి చెక్కి దేవాలయాన్ని తీర్చిదిద్దారు. కైలాస్ దేవాలయం ఎత్తు 107 అడుగులు. అంతేకాదు, దీనికంటే తర్వాతే 2 కిలోమీటర్ల పొడవున 100 గుహలతో ఏలోరా గుహలు నిర్మించబడినట్టు అంటారు. ఆల్ బై ద వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను మే హిందుమన్.